హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు ఇదేంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ లైఫ్ సైకిల్ అనేది లేకపోతే మనం ఏ ప్రాజెక్ట్ అనేది రన్ చేయలేము. అండ్ ఆల్సో డెఫినేషన్ ఏంటంటే రిఫర్స్ టు ఓవరాల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి టు ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వరకు ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లైక్ అని అంటారనమాట. నెక్స్ట్ ఇట్ లూప్ విత్ 6 స్టెప్ ప్రాసెస్. అంటే ఏంటంటే ఇది ఒక లూప్ ప్రాసెస్లో జరుగుతుంది విత్ 6 స్టెప్స్. ఆ 6 స్టెప్స్ ఏంటంటే దీస్ ఆర్ ద 6 స్టెప్స్: ప్లానింగ్, డిఫైనింగ్, డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చూద్దాము. నా వెన్ ఇట్ కమ్స్ టు ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ SDLE ప్రాసెస్. దీంట్లో ఏం జరుగుతుందంటే పర్ఫార్మ్డ్ బై సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ విత్ ఆల్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఇదేంటంటే అంటే క్లయింట్ ఏం చెప్తున్నాడు, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటో మనం క్లియర్గా అర్థం కాకపోతే మనం ఒకటికి 2 సార్లు అడిగి తెలుసుకోవాలి. సో ఇది ఏంటంటే కొంచెం రిస్కీ స్టెప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే హాల్ పక్కన ఒక బెడ్రూమ్ రావాలి అని క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాపర్గా మనకు అర్థం కాలేదనుకో, మనం బెడ్రూమ్స్ అనేది వేరే ప్లేసెస్లో పెడితే సో ఐ థింక్ క్లయింట్కి నచ్చకపోవచ్చు. సో అక్కడ మనకి అప్పుడే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి క్లియర్గా క్లయింట్ దగ్గర నుంచి లైక్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ డిఫైనింగ్ అంటే ఏంటంటే ఇది ప్లానింగ్ తర్వాత వచ్చే ఫస్ట్ స్టెప్ అనమాట. దీనిలో ఏం జరుగుతుందంటే వన్ డాక్యుమెంట్ ద ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దాట్ క్లయింట్. డూ అండ్ డాక్యుమెంట్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు మనం ఈ ప్లానింగ్ని మనం ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో రాసి వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లయింట్ వాంట్ అని రాసి దాన్ని మనం క్లియర్గా మళ్ళీ క్లయింట్కి క్రాస్ వెరిఫికేషన్ చేస్తామన్నమాట. అంటే సో మీకు హాల్ పక్కన ఇది కావాలి, సో డబల్ బెడ్రూమ్ కావాలి, లైక్ హాల్ ఎల్ షేప్ ఉండాలి అని చెప్పి. అది ఎందుకు అంటే టు గెట్ క్లియర్ ఐడియా వాట్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. అంటే క్లయింట్కి అర్థం కావాలి కదా, మీకు ఏం అర్థమైంది అతను చెప్పింది అని చెప్పి. సో దానికోసం ఒక డాక్యుమెంట్ చేసి మళ్ళీ మనం అతనికి చెప్తామన్నమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్ యూ వాంట్ అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీన్ని మనం SRS అని కూడా అంటాం. SRS అంటే ఏంటిదంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. అంటే క్లయింట్ చెప్పేవి మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అని కూడా అనొచ్చు మనం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే డిజైనింగ్. సో డిజైనింగ్ అంటే ఏం లేదు. డిజైనింగ్ అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ SRS యూజువల్లీ మోర్ దాన్ వన్ డాక్యుమెంట్ అప్రోచ్ ఫర్ ద ప్రోడక్ట్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే క్లయింట్ ఇచ్చిన SRS డాక్యుమెంట్ని బట్టి డిజైనింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తామన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ 1 హాల్, 1 కిచెన్, 2 బెడ్రూమ్స్, ఇక్కడ 1 డైనింగ్ హాల్ ఇక్కడ. సో ఈ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఏమని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు సేమ్ ఇవే రిక్వైర్మెంట్స్తో మనకి ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ చేయవచ్చు. సో ఆ 2-3 నుంచి మనం ద బెస్ట్ వన్ చూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు క్లయింట్ ఈ రిక్వైర్మెంట్స్ కాకుండా తను ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ కూడా చెప్పుంటారు కదా, ఆ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తాం, ఈ 2-3 నుంచి ద బెస్ట్ వన్ చూస్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఫైనల్ చేసుకుంటాం అనమాట. 1 విల్ బి ఫైనల్డ్. అండ్ ఈ 2-3 రిక్వైర్మెంట్స్ చేసే డాక్యుమెంట్ ఏమంటారంటే DDS డాక్యుమెంట్ అంటారు. DDS అంటే ఏంటంటే డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్స్. అంటే ఏంటంటే
డిఫరెంట్ డిజైన్స్ యొక్క డాక్యుమెంటేషన్ స్పెసిఫై చేస్తాం అనమాట. సో నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే బిల్డింగ్ ఆర్ డెవలప్మెంట్. బిల్డింగ్ ఆర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ డిజైనింగ్ని మనం ఇంప్లిమెంట్ చేసేదాన్ని బిల్డింగ్ ఆర్ డెవలప్మెంట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలి అని అంటే డిజైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోగ్రామింగ్ కోడ్. సో ఇప్పుడు ఈ డిజైన్, ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ అయి ఉండొచ్చు, లేదంటే కార్టూన్స్ అయి ఉండొచ్చు. ఇవన్నిటిని డిజైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోగ్రామింగ్ కోడ్. సో ఈ డిజైన్ ఇప్పుడు ఇవి ఈ గేమింగ్ కార్టూన్స్ ఇలా అని చెప్పి మనకు అర్థమవుతుంది, కానీ కంప్యూటర్కి అర్థం కాదు కదా. సో కంప్యూటర్కి అర్థమయ్యేలాగా చెప్పే లాంగ్వేజ్ని మనం సిస్టమ్ లాంగ్వేజ్ అంటాం. సిస్టమ్ లాంగ్వేజ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. C++, పైథాన్, జావా స్క్రిప్ట్, HTML, CSS ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మార్కెట్లో ఏదైతే ద బెస్ట్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని మన డెవలప్మెంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్. సో ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత ద 5th స్టెప్ ఏంటంటే టెస్టింగ్. కంపల్సరీ డెవలప్మెంట్ చేయగానే క్లయింట్కి అయితే డెవలప్మెంట్ చేసిన వెంటనే ఇమీడియట్గా క్లయింట్కి సెండ్ చేయం కాబట్టి టెస్టింగ్ అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ దానికి మనకి టెస్టింగ్ అనేది టెస్టింగ్ వాళ్ళని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ డెవలప్మెంట్ ఈజ్ డన్, టెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. అంటే ఏంటంటే ఒకసారి డెవలప్మెంట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి క్లయింట్కి ఇమీడియట్గా ఇవ్వలేము కదా మనం. సో ముందు మనం చేసిన ప్రాజెక్ట్ మెంబర్స్ అదర్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు దాన్ని. అంటే ఏమైనా బగ్స్ ఉన్నాయా, అంటే లైక్ ఏమైనా మాడ్యూల్స్ మిస్ మ్యాచ్ అయినాయా, అంటే క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్కి లైక్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఏమైనా ఫ్లాస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, ఏమైనా బగ్స్ ఉంటే దాన్ని డీబగ్ చేయడం. సో అలాంటివన్నీ టెస్టింగ్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం టెస్టింగ్ చేసిన తర్వాత ఆల్ గుడ్ టు గో అని చెప్పి అనుకున్నప్పుడు మనం క్లయింట్కి ఆ ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేస్తాం అనమాట. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు గో, దెన్ రెడీ టు డిప్లాయ్, ఇట్ ఈస్ ఫార్మల్లీ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్. అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేయండి అని చెప్పి అఫీషియల్గా మనం క్లయింట్కి ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేస్తాం. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయినా. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసాం. సో డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు క్లయింట్కి ఏమైనా కస్టమర్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ వచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ అనేది ల్యాగ్ అయినా, అలాంటప్పుడు కూడా మెయింటెనెన్స్ కూడా మనమే తీసుకోవాలి. అందుకే నేను ఏం చెప్పానంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇట్ ఈస్ లూప్ విత్ 6 స్టెప్ ప్రాసెస్ అని చెప్పా. ఇట్ ఈస్ లూప్ విత్ అంటే ఏంటంటే ప్లానింగ్ జరుగుతుంది, డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత క్లయింట్కి ఇష్యూస్ ఉంటే మళ్ళీ ప్లానింగ్ జరుగుతుంది. సో ఇష్యూ ఏంటో క్లయింట్ చెప్తాడు కాబట్టి మళ్ళీ ప్లానింగ్ చేస్తాం. మనం ప్లానింగ్ చేసినాక డిఫైన్ చేసినాక డిజైన్ తర్వాత బిల్డింగ్ తర్వాత మళ్ళీ టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్. దెన్ అప్పుడు ఆ ఇష్యూ రిజాల్వ్ అయితే ఓకే, అవ్వలేదనుకో మళ్ళీ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాం. సో అందుకనే ఐ టోల్డ్ ఇట్ ఈస్ అ లూప్ విత్ 6 స్టెప్ అని చెప్పాను అనమాట. సో దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. సో మీకు స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కోసం నేను ఫుల్ స్క్రీన్ షాట్ డిజైనింగ్, బిల్డింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్. నెక్స్ట్, so thank you for watching this video. Please do like, share, subscribe to my channel. Thank you.